పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. ఆ పనులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలను కలిపేలాగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజలకి మెరుగైన ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం చేసింది. అలాగే దీపం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 70,328 మందికి దాదాపు 5.84 కోట్ల వ్యయంతో గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. ఇది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకున్న మరో ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమం. అలాగే ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణానికి 59.70 కోట్లు మంజూరు చేసి పాలనాపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది. సామర్లకోట ఉప్పాడ రహదారి రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.